హాయ్ అండి. ఈరోజు మనం బెల్లం ఉసిరికాయలతోని స్వీట్ క్యాండీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, హెల్తీ కూడా. అండ్ బయట కొనే వాటికన్నా ఇంట్లో చాలా బాగుంటాయి. ఒకసారి పదండి చూద్దాం. దీనికి నేను పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. అవి బాగా కడిగి తుడుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఆరాలి ఒక 5 నిమిషాలు. ఆరిన తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ముక్కల కింద మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఎండిపోతాయి అన్నమాట. ఎండాకాలం కదా, ఇలాంటప్పుడు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, బాగా ఎండిపోతాయి 2 డేస్లోనే. ఇది షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే బెల్లంతో చేస్తాం కాబట్టి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకున్న ముక్కలు నేను పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్ని కూడా క్లీన్ చేసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. మొత్తం ఇలా క్లీన్గా తుడుచుకొని ఇందులో ఇప్పుడు మనం బెల్లం తీసుకొని కోరాలి. బెల్లం ఒక 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ సరిపోతుందండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇందులోని మనం ఇందాక కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసేయాలన్నమాట. ఇలా వేసేసి మొత్తం కలుపుకోవాలి. ఉసిరికాయలోని విటమిన్ సి ఉంటుంది కాబట్టి రోజుకి తింటే చాలా మంచిదండి. ఇలా మనం కొంచెం ఎక్కువ చేసుకుని పెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా వస్తుంది. ఇవి నిల్వ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇదిగోండి, మొత్తం ఇలా కలుపుతున్నాను కదా, ఫుల్గా కవర్ అయిన తర్వాత మొత్తం కలిపేసి ఒక క్లాత్తోని మనం ఇలా పెట్టుకొని టైట్గా పెట్టుకోవాలన్నమాట. సో మనం 2 డేస్ వరకు దీన్ని కదపక్కర్లేదు. 2 డేస్ తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా వాటర్ కింద అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఆ ప్లేట్లోని ముక్కలన్నింటినీ వేసుకోవాలన్నమాట. ఆ వాటర్ ఇంక వేయక్కర్లేదు. ముక్కలు ఒకటి తీసి వేసుకొని మొత్తం పరుచుకోవాలి. పలుచగా వేసుకున్న తర్వాత ఎండబెట్టాలి. అలా 2 డేస్ ఎండబెడితే ఇలా ఎండుతుంది. ఫస్ట్ డేకి ఇలా వచ్చిందండి. 2 డేస్లో అయితే బాగా ఎండిపోతాయి. ఎండిన తర్వాత మనం ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి, టేస్ట్ కూడా బాగుంది. ముక్క చూస్తుంటే ఒక్కొక్కటి బాగా ఇరిగిపోతుందన్నమాట. బాగా ఎండిపోయాయి. ఒక ముక్క చూస్తాను చూడండి, ఇరుపుతాను. ఇదిగోండి, చూసారు ఎంత బాగా, లోపల కూడా ఏం పచ్చి లేదు, ఎండిపోయి ఎక్కడ ఒకటి కూడా నల్లగా అవ్వలేదండి. మామూలుగా కొంతమంది నల్లగా అయిపోతాయి అంటారు కదా, బట్ ఇక్కడేం నల్లగా అవ్వలేదు. అన్నీ ఒకటే ఈక్వల్ కలర్లో ఉన్నాయి.